మీరందరూ చిన్న పొరపాటు పడేది ఏంటంటే వెయిట్ తగ్గితే అనిపోతాయి, వెయిట్ తగ్గితే అనిపోతాయని. నిజాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తా గమనించండి. వేరే నో అఫెన్స్, ఇప్పుడు బాలకృష్ణ గారు రామారావు గారి పిల్లలు ఉన్నారు కదా, కొంచెం సీట్ ఎక్కువగా ఉంటారు. ఉదాహరణ అర్థం కావడం కోసం చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్పడం కోసం. హరికృష్ణ గారు లావుగా ఉంటాం, మనం బాలకృష్ణ గారు లావుగా లేరండి, గమనించండి. అన్నదమ్ములు కాదు, రామారావు గారి నుంచి వచ్చింది వాళ్ళకి. ఫాదర్ రామారావు గారి నుంచి హరికృష్ణ గారికో బాలకృష్ణ గారికో వాళ్ళ పిల్లలకు ఇంకోళ్ళకి వచ్చింది వారసత్వం కదా. హరికృష్ణ గారికి ఉండబట్టి బాలకృష్ణ గారు రాలా, బాలకృష్ణ గారికి ఉండబట్టి ఇంకో బ్రదర్ రాలా, తండ్రి నుంచి వచ్చింది. ఇక్కడ అలానే ఇక్కడ చేసి మీరు గమనించాల్సింది, మీరు అందరూ ఇందాడి నుంచి మాట్లాడేట్లు ఒక చిన్న తప్పు ఎక్కడ దొరుకుతుందంటే ఇన్సులిన్ రెసిస్ట్ అనేది రామారావు గారు లాంటిది అనుకోండి. ఉదాహరణ మీకు అర్థం కావడం చెప్తున్నా. లావు కూడా ఒక అబ్బాయి అండి, లావు ఒక అబ్బాయి, థైరాయిడ్ ఒక అబ్బాయి, పీసీఓడి ఒక అబ్బాయి, ఇంకోటి అబ్బాయి, ఇలా వీళ్ళంతా మీరేమంటారు, కొంతమంది థైరాయిడ్ వచ్చింది కాబట్టి లావు అయ్యాను, తప్పు. థైరాయిడ్ ఒక అబ్బాయి, లావు ఒక అబ్బాయి. అలానే షుగర్ వచ్చింది కాబట్టి లావు అయింది, లావు తగ్గితే షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లక్షణాలు. థైరాయిడ్ లావు అవుతారు, థైరాయిడ్ డిఫిషియన్సీ ఉంటే లావు అవుతారు, డిఫిషియన్సీ ఉంటే లావు అవుతారు. నేను అదే చెప్తున్నాను, థైరాయిడ్ వాళ్ళు చెప్పే వర్షం నాకు అర్థమైంది, వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా. నేను ఏం చెప్తున్నానంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడే ఈ రెండు జరుగుతాయండి. ఇవన్నీ యాక్చువల్